గుండెను చీల్చి బయటకు తీసి జర్నలిస్ట్ దారుణ హత్య. ఛత్తీస్గఢ్లో జర్నలిస్ట్ ముఖేష్ చంద్రకర్ని కిరాతకంగా చంపేసిన వైనం వెలుగులోకి వచ్చింది. 4 ముక్కలయ్యింది ముఖేష్ కాలేయం. 5 చోట్ల పక్కటెముకలు విరిగిపడ్డాయి. తలపై 15 చోట్ల ఎముకలు విరిగాయి. ముఖేష్ బాడీకి పోస్టుమార్టం చేసిన డాక్టర్లు బయటపెట్టిన వాస్తవాలు ఇవన్నీ. తమ సర్వీసులో ఇంత కిరాతకమైన హత్యను చూడలేదని వైద్యులు రిపోర్ట్లో ఇచ్చారు. రోడ్డు ప్రాజెక్టులో అవినీతిని బయటపెట్టినందుకు ముఖేష్ని చంపేశారు. నిందితుడు సురేష్ చంద్రకర్ని హైదరాబాద్లో అరెస్ట్ చేశారు పోలీసులు. ఇది కనీ విని ఎరుగని దారుణం. గుండెను చీల్చి బయటకు తీసి హత్య చేయడం ఎంత ఘోరంగా ఉంటుందో తెలుసా? అవినీతిని బయటపెట్టిన జర్నలిస్ట్ను ఎంత దారుణంగా హత్య చేశారు. ఈ భయానక హత్య ఛత్తీస్గఢ్లో జరిగిన దానికి హైదరాబాద్తో లింక్ ఉంది. మర్డర్ ఎంత సైలెంట్గా ఉంటుందో అంత వైలెంట్గా ఉంటుంది అనేది సినిమా డైలాగ్. అయితే ఛత్తీస్గఢ్లో జర్నలిస్ట్ ముఖేష్ చంద్రకర్ని హత్య చేసిన తీరు చూసి అతడి డెడ్ బాడీకి పోస్టుమార్టం చేసిన వైద్యులు కూడా నిర్ఘాంతపోయారంటే అదెంత కిరాతకమైన హత్యో అర్థం చేసుకోవచ్చు. మర్డర్ అండ్ పోస్టుమార్టం రిపోర్ట్ ఏం చెప్తున్నాయో, ముఖేష్ వెలికి తీసిన అవినీతి ఏంటో, హైదరాబాద్కి ఈ సంఘటనతో లింక్ ఏంటో ఫర్దర్ బులెటిన్స్లో మనం చూద్దాం.